నేను మొన్న ప్రెస్ మీట్లో నేను అడిగిన ప్రశ్న అది రివర్స్గా రిప్రజెంట్ అయింది. నాదేంటంటే నా పాయింట్, ఇప్పుడు సుమ చాలా పాపులర్ అండ్ సుమ హస్బెండ్ రాజీవ్ కనకాల ఈజ్ ఆల్సో ఏ పాపులర్ యాక్టర్. వాళ్ళ అబ్బాయి వస్తున్నాడంటే ఈ అబ్బాయికి హ్యాంగ్ ఓవర్ ఉంటుందని కాదు, ఆడియన్స్కే ఉంటుంది ఆ హ్యాంగ్ ఓవర్. సుమ కొడుకు అన్న ఒక ఫీలింగ్తో చూస్తారు సినిమాని. ఓకే, నేను ఒక డైరెక్టర్గా నువ్వు దాన్ని ఎలా సగ్రిగేట్ చేయగలిగావు అంటే ఫర్ హిమ్ టు లుక్ యాజ్ అన్ ఇండివిజువల్, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ షాడోస్ గట్ట ఏం లేకుండా దానిలో నువ్వేమైనా ఛాలెంజ్ ఫేస్ చేసావా అండ్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఇన్ దట్ అన్నది నేను మొన్న అడిగింది. ఓకే, నాకు ఆ రోజు అర్థం కాలేదేమో సార్, అందుకే నేను గుర్తుపెట్టుకుని మళ్ళీ అదే అడుగుతున్నా. థ్యాంక్ యూ అది మళ్ళీ తీసుకొచ్చినందుకు. ఎస్, ఐ థింక్ నేను మొదలెట్టినప్పుడు కూడా కొత్త అబ్బాయితో చేస్తున్నాడు ఇదంతా ఉన్నా కూడా ఐ ఆల్వేస్ కౌంటెడ్ ఆన్ ద ఎమోషన్ సార్. సో ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్, ఓకే, అది ఎంత లోకల్గా ఉండాలి, లేకపోతే ఎంత జనాలకి దగ్గరగా ఉండాలి, లేకపోతే ఈ టుడేస్ టైంలో ఉన్న యూత్కి ఎంత దగ్గరగా పాసిబుల్ ఉండగలదో దాని మీద ఫోకస్ చేద్దాం అనుకున్నా. సో ఐ థింక్ నా వరకు వస్తే ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ నేనైతే ఆ క్యారెక్టర్ ద్వారా ఇవ్వబోతున్నాను, ఐ థింక్ అది ఆ షాడో నుంచి బయటికి తీసుకొస్తుంది అనుకుంటున్నాను సార్ నేను. కరెక్ట్, మంచి అనాలిసిస్, మంచి అనాలిసిస్. అంటే ఆ అబ్బాయి ఎంతవరకు దాన్ని క్యాచ్ చేయగలిగాడు అనేది నీ ఆలోచనను, నీ తాలూకా యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అప్పుడు క్యారెక్టర్ దాన్ని రోషన్ ఎంతవరకు క్యాచ్ చేసి మళ్ళీ. యాక్చువల్లీ రోషన్ నేను చాలా సిమిలర్ ఉంటాయి మా మైండ్ సెట్స్ అవన్నీ. ఓకే, మా బర్త్డేస్ కూడా జస్ట్ 4 days అపార్ట్. ఓకే, సో కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఏదైనా మాట్లాడితే తను అదే టైంకి కంప్లీట్ చేస్తాడు ఆ సెంటెన్స్ని. ఓకే, సో వీ గెట్ ఈచ్ అదర్ వెరీ వెల్. జోడియాక్ సైన్స్ కూడా దగ్గరగా ఉన్నాయి, దగ్గర అదే 4 days అపార్ట్. అందుకే పైసెస్. ఓకే, సో చాలా సిమిలర్ ఉంటాయి మా ఇద్దరి థాట్ ప్రాసెస్, అండర్స్టాండింగ్. ఓకే, సో నేను ఏదైనా చెప్పినప్పుడు అంత ఎక్కువ టైం పట్టలే అతను ప్రాసెస్ చేసుకోవడానికి, బికాజ్ మేము ఆ క్యారెక్టర్ మీకు కనిపించేది కొంతైనా సినిమాలో, దాని వెనకాల దాని చరిత్ర ఏంటి, ఆ అబ్బాయి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, వాడికి లైఫ్లో ఏమై ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఆ అండర్స్టాండింగ్ చాలా ఉంది. అంటే హీ వాజ్ ఆల్సో వెరీ స్పోర్టివ్ అండ్ గివింగ్ హిస్ ఐడియాస్. తను డిస్కస్ చేయడం నాతో క్యారెక్టర్ గురించి ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకే, అతను ఒక బ్యాక్ స్టోరీ అల్లుకుని, సో ఆ బ్యూటిఫుల్ ప్రాసెస్ రోషన్ చేశాడు యాక్చువల్లీ. ఓకే, యా. సో అంటే లవ్ స్టోరీ